హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ గురించి కూడా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి నిరసనల గురించి కూడా అందరికీ తెలిసిందే. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. జనసేన పార్టీ అఫీషియల్గా నిన్న ఒక ట్వీట్ కూడా చేసింది. అంతేకాదు ఈరోజు ఉదయం మోదీ గారు నిన్న నైట్ చేసినటువంటి ఆ సందేశాన్ని కూడా రీట్వీట్ చేస్తూ జనసేన పార్టీ విధి విధానాలను కూడా దీంట్లో వాళ్ళ ఏమనుకుంటున్నారు, జనసేన పార్టీ ఆలోచనలు ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏంటి ఈ ప్రొటెస్ట్ మీద అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నిన్న ఇచ్చినటువంటి ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మీకు తెలుగులో చదువుతాను. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన ఒక నిరసన ఉద్యమం క్రమంగా విభజనవాద శక్తుల చేతుల్లోకి వెళ్ళి పెద్ద రాజకీయ ఎజెండాలకు వేదికగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రారంభంలో విద్యా వ్యవస్థలో జవాబుదారీదనం కోరుతూ ఉద్యమం సాగింది. ఆ తర్వాత దేశ వ్యతిరేక నినాదాల వరకు వెళ్ళింది. చాలా క్లియర్గా నేను 2 రోజుల నుంచి వీడియోలు చేస్తూనే ఉన్నాను. అక్కడ నిట్ అనేటువంటి ఒక పేపర్ లీకేజ్ అనేది చాలా పెద్ద దారుణమైనటువంటి విషయం. కాకపోతే ఇది మొదటిది కాదు, ఇది ఆఖరిది కాదు. ఇది ఆఖరిది చెయ్యాలనేటువంటి దాంట్లోనే అందరూ ఉండాలి. బట్ కాకపోతే ఇది ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ దీన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, క్షుద్ర శక్తులు, విభజనవాదులు, మతోన్మాదులు అంటే చాలామందికి అర్థం అవట్ల. మతోన్మాదులు అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవంగా చూసుకోవటం, ఎదటి మతాన్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉంటే అది ఏమవుదు. కానీ మన మతం మాత్రమే గొప్ప, ఎదటివారి మతం దారుణమైంది అని కించపరిచేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళనే మతోన్మాదులు అనాలి. ఇక్కడ దాని గురించే మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి క్రమంగా ఆందోళనగా మారినటువంటి అంటే వేరే ఎజెండాల వరకు వెళ్ళింది. ప్రారంభంలో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనంతో కూడినటువంటి ఉద్యమం తర్వాత దేశ వ్యతిరేక నినాదాల వరకు వెళ్ళింది. విద్యాశాఖ మంత్రిపై చర్యలు కోరడం, ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనేటువంటి డిమాండ్లు చేయటం, రాముడిపై అలా హిందూ విశ్వాసాలపై అవమానకర వ్యాఖ్యలు చేయటం, విద్యార్థుల తరపున మాట్లాడుతున్నామని చెప్పి బ్రాహ్మణ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, రాజ్యాంగ విలువలను కాపాడుతామని చెప్పి భరతమాతని అవమానించడం, ఇవన్నీ కూడా నిన్న అక్కడ మనం చూస్తుంటే కొంతమంది వేరే వ్యక్తులందరూ కూడా వచ్చారు. ఏదైతే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ కాస్త కొంతమంది ఎవరెవరో మోదీ గారు తల్లిని తిడతారు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన లేపేస్తామంటారు, ఆయన తోసేస్తామంటారు, ఆయన్ని ఇంకొకటి చేసేస్తామంటారు. అదేంటో అర్థం కాదు. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ నినాదాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కొంతమంది ఫండ్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేస్తారు. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చూసినటువంటిది. అంటే కొంతమంది ఆర్ఎస్ఎస్ని తిడతారు, బ్రాహ్మణులు తిడతారు, రాముడిని కించపరుస్తారు, హిందుత్వాన్ని కించపరుస్తారు, కాశ్మీర్ ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి డిమాండ్లు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా పెట్టారు. అయితే నిరసనల వెనుకున్న అసలు సమస్య కూడా మనం నిజాయితీగా అంగీకరించాలి. యువతలో ఉన్న అసంతృప్తి కేవలం పరీక్ష వల్లే మాత్రమే కాదు, నిరుద్యోగంపై భవిష్యత్తు కూడా కొంత ఇబ్బందులు, భయం అనేటువంటి కలుగుతుంది యువతలో. దాని మీద కూడా ఈ వివాదం ఇంత స్థాయికి వెళ్ళడానికి కారణంగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతరాయాలు, సుంకాలకు సంబంధించినటువంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక క్రమశిక్షణతో కొనసాగుతుంది. అపూర్వ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేయబడుతుంది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేసి ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. సంస్కరణలో దీర్ఘకాలిక ఉపాధుల కోసం, పెట్టుబడుల కోసం ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి కేవలం విద్యా సంస్కరణలు మాత్రమే కాదు, ఒక నాగరిక పునరుద్ధరణ సంబంధించినటువంటి దశాబ్దాలుగా ఉన్న విద్యా వ్యవస్థలో వలస పాలకుడు మోపేలా రూపొందించినటువంటి విద్యా విధానాన్ని సృజనాత్మకత కంటే, బట్టి పట్టేటువంటి నైపుణ్యాన్ని కంటే, డిగ్రీలు ఆవిష్కరణల కంటే గుమస్తా మానవత్వానికే ప్రాధాన్యం ఇచ్చింది. అయితే జాతీయ విద్యా విధానం బహుళ శాఖల విమర్శనాత్మక ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథం, భారతీయ జ్ఞాన సంపద, బహుభాషా విద్యా పరిశోధన, పారిశ్రామిక సాంకేతిక ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ ఆలోచనలు మార్చే ప్రయత్నం చేస్తుంది. అంటే గతంలో చరిత్రను కూడా వక్రీకరించి ఈ పాఠ్య పుస్తకాల్లో పెట్టేసేవాళ్ళు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ ఆలోచన అంటే ఆయన శాఖలో తప్పు జరిగింది కాబట్టి అది కరెక్టే. కానీ ఆయన చేసినటువంటి మంచి మంచి ఏవైతే ఇంప్లిమెంట్స్ ఉన్నాయో అవి కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భారతీయ చరిత్రను కనుమరుగు చేసేటువంటి కొన్ని చరిత్రలు కూడా పాఠ్యపుస్తకాల్లో తీసుకురావడం, కొన్ని సరికొత్త విద్యా విధానాల్లో మార్పులు చేర్పులు తీసుకురావడం అనేది కూడా ఆయన శాఖలోనే ఆయన మంత్రిత్వంగా ఉన్నప్పుడు వంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆయన దాంట్లో చేసిన తప్పుకి డెఫినెట్గా ఆయన బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే దాన్ని తప్పు చేశారో వాళ్ళని శిక్షించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆయన చేసినటువంటి దాన్ని అన్నీ వదిలేసి ఒక్కదాన్నే పట్టుకుని మిగతావి ఏది జరగకుండా ఇలాంటి ఎవరైతే గత కాలంలో ఒక విధమైనటువంటి ఆ ఆలోచనల్ని మనకి రుద్ది పెట్టేశారో, ఏవైతే ఒక టైప్ ఆఫ్ స్టోరీస్ అన్నిటిని చెప్పి ఇదే నిజమని మనం నమ్మించారో అవి మార్పు చెందేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఇవి మారిపోతే ప్రజల్లో ఆలోచన తీరు మన మీద ఉండేటువంటి అభిప్రాయం మారిపోతుందని కొంతమంది భయపడి ఈయన మీద టార్గెట్గా చేసేటువంటిగా మనం చూడాల్సినటువంటి ఉంటుంది. అంటే దీని వెనకాల వాళ్ళందరి ఆలోచన మన అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళ హస్తాన్ని దీంట్లో పెట్టుకుని ఇది ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఎలాంటి మార్పులు చేస్తే ప్రజలు రేపటి తరం మనల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు, మనం ఇప్పటిదాకా చెప్పిందే నిజమని కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే నిజంగా మనం రుద్దుకుంటూ వచ్చాం, ఇది మార్చేస్తే మనమేంటో మనం చరిత్ర ఏంటో మొత్తం తెలిసిపోద్ది అనేటువంటి విధానంలో ఆయనతో పాటు మోదీ ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చారు. ఇంకా చాలా చెప్పారు ఇవన్నిటికి సంబంధించి. అలాగే మోదీ గారికి సంబంధించి కూడా చాలా క్లియర్గా నిన్న ఇచ్చినటువంటి దానికి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మోదీ గారికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది చాలా హర్షించదగ్గ విషయం. దీని మీద కూడా డెఫినెట్గా చర్చ జరగాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి. ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పడంతో పాటు విద్యార్థులకి అంటే మోదీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం కూడా చూడొచ్చు. సో జనసేన పార్టీ విధి విధానాలు ఏంటి, కొంతమంది మాట్లాడుతున్నారు రీసెంట్గా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు అంటే డెఫినెట్గా దీంట్లో విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో దానికి డబలు ఆటంకవాదులు కూడా, క్షుద్ర శక్తులు కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, కొంతమంది కాక్రోచుల పేరుతో ఈ దేశాన్ని విభజించడం కోసం చేసేటువంటి వ్యక్తులు కుట్రలన్నీ కూడా దీంట్లోనే కలిసిపోవడం వల్ల అసలు సిస్సలైనటువంటి వాళ్ళ మోటివ్ దెబ్బతింది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో దాని మీద డెఫినెట్గా మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి ఆలోచన. వెంటనే దీని మీద ఆచరణలోకి తీసుకురావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కఠినంగా శిక్షలు పడాలి. ఎవరైతే విద్యార్థులు ఇబ్బంది పడ్డారో చనిపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి జనసేన సిద్ధాంతం కూడా అన్నట్టుగా నిన్న సాయంత్రమే ఆయన మోదీ గారి కన్నా ముందే ట్వీట్ చేశారు. ఆ తర్వాత మోదీ గారు ఇచ్చినటువంటి వీడియో కూడా ఆయన ఆలోచనని దాంట్లో జోడీకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో జనసేన పార్టీ ఎప్పుడైనా సరే జాతీయ భావజాలంతో ఉంటుంది. నేషనల్ ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని అంటే డెఫినెట్గా నా దేశమే ముఖ్యం, నా దేశ భద్రతే ముఖ్యం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి నినాదం. ఇదంతా కూడా ఈ ట్వీట్లలో ఆయన సారాంశంలో ఆయన బాధ్యతతో కూడినటువంటి దాని మీద ఎవరు పడితే అది ఏది పడితే అది మాట్లాడచ్చు. అంటే మిగతా వ్యక్తులు మాట్లాడితే అది ఎంతవరకు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ మిగతా రాజకీయ పార్టీలు మిగతా రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే దాని మీద చాలా తీవ్రమైనటువంటి ప్రెజర్ ఉంటుంది. సో డెఫినెట్గా దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీద చాలామంది రియాక్ట్ అవుతారు. చాలామంది యువత జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు కాబట్టి ఆచితూచి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్ణయాన్ని ప్రకటించినటువంటి పరిస్థితిగా చూడాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని రెచ్చగొట్టేసి ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే సమాజం అనేది ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య అలా చేయటం అనేది సరికాదనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా మనం చూడాలి. అంతే తప్ప సందెట్లో సడేమియ్య అన్నట్టు మనం కూడా ఒక రాయి వేసేసి మనం కూడా ఇంకొంచెం పెట్రోల్ పోసి తగలెట్టేయాలనేటువంటి ఆలోచన చేయకూడదు. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి చాలా బాగా అనుభవం ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది.